నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసులు మరియు అలాగే కువైటీ పౌరులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. కువైట్లో మనం చూసుకుంటే ఆన్లైన్ ద్వారా పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ జరిమానాలు ఉన్నాయని పేర్కొంటూ జరిమానాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేసే మోసపూరిత మెసేజ్లు మరియు వెబ్సైట్ల పట్ల వాహనదారులను కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. ఆ మెసేజ్లు మోసపూరితమైనవని చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరియు తెలియని మూలాల నుంచి వచ్చే లింకులు లేదా వెబ్సైట్లతో ఎవరూ సంప్రదించవద్దని చెప్పి ప్రజలను కోరింది. మోసపూరిత నోటీసులు సాధారణంగా స్పీడ్ రాడార్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘన కనుగొనబడిందని పేర్కొంటూ 48 గంటలలోపు చెల్లించకపోతే అదనపు జరిమానాలు విధిస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. కొన్ని మెసేజ్లు న్యాయపరమైన చర్యలు, భారీ జరిమానాలు, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ మరియు వాహన సంబంధిత లావాదేవీలపైన ఆంక్షల గురించి తప్పుడుగా హెచ్చరికలు జారీ చేస్తాయన్నమాట. అలాగే మన మొబైల్కి అయితే ఒక మెసేజ్ అయితే వస్తుంది, మీరు వెంటనే జరిమానా చెల్లించకపోతే కానీ ఆ యొక్క జరిమానా రెట్టింపు అవుతుంది, మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయబడుతుంది, లేకపోతే మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, జరిమానా రెట్టింపు అవుతుందని చెప్పేసి రకరకాలుగా అయితే ప్రజలనైతే భయపెట్టి ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళైతే డబ్బు చెల్లించేందుకు ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క వెబ్సైట్లో మన యొక్క వివరాలు ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క బ్యాంకు ఖాతా నుంచి మొత్తం డబ్బు అయితే వాళ్ళైతే స్కామ్ చేస్తూ ఉన్నారన్నమాట. అటువంటి సందేశాలు, వెబ్సైట్లు అధికారికమైనవి కావని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. ట్రాఫిక్ ఉల్లంఘనలను తనిఖీ చేయడానికి, చెల్లింపులు చేయడానికి ప్రజలు అధీకృత ప్రభుత్వ మార్గాలను మాత్రమే నమ్మాలని చెప్పి సూచించింది. కువైట్లోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు లేదా అనాధికారిక వెబ్సైట్ల ద్వారా వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారం అందించకుండా ఉండాలని చెప్పి కువైట్లోని ప్రజలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.